హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం ఏం ఎంచుకున్నామంటే గురువు టీచర్స్. మా చిన్నతనంలో ఏంటంటే మేము బడికి వెళ్ళే వయసులో మాకు తెలిసి అప్పుడు 2వ తరగతి 3వ తరగతి నాకు తెలిసి నేను చదువుకునే టైంలో మేడమ్స్ కానీ సార్స్ కానీ ఎదురు పడితే గోడ శాతం దాక్కునేవాళ్ళం పోయి వెళ్ళి. ఎందుకంటే అంత భయం అర్థమైందా. ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తున్నారు తెలుసా, కనీసం మేడాలు వచ్చినా రెస్పెక్ట్ ఇచ్చేది లేదు. కనీసం గురువు దైవం అంటారు, తండ్రి తర్వాత గురువు దైవం మనకి. ఆ గురువుని కూడా లెక్క చేయట్లేదు పిల్లలు, అట్లా తయారవుతున్నారు. తల్లిదండ్రులు ఒక తరం ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళు కష్టపడేది. అర్థమైందా. ఒక దెబ్బ టీచర్ కానీ సార్ కానీ కొట్టారంటే బడికాడికి ఎవరినో రాజకీయ వాళ్ళు తీసుకొని పోయి గొడవలు చేసుకుంటే మీ పిల్లల జీవితాలు ఆగమయ్యేది. అర్థమైందా. వాళ్ళకి ఏం నష్టమే లేదు, వాళ్ళ జీవితం వాళ్ళకి వచ్చింది, వాళ్ళు సంతోషంగా ఉంటారు. మీ పిల్లలు బాగుపడాలనే వాళ్ళ తపన, పట్టుదల, కృషి. అంతేగాని మీ పిల్లల్ని ఏదో కొట్టాలని కాదు. మనం ఎప్పుడైనా సరే మన పిల్లల్ని కొట్టినప్పుడు ఎందుకు కొట్టను అని మనం ఎప్పుడైతే అలకాయిస్తాం పిల్లలకి, అప్పుడు మన మాట వినరు. ఇక వాళ్ళు మేడమ్స్ మాట వినరు. అందుకే మీరు దయచేసి కలగజేసుకోవద్దు. ఒక దెబ్బ కొట్టే హక్కు ఉంది, కొట్టచ్చు, తప్పులేదు. సపోజ్ ఒక చిన్న సామెత చెబుతాం మీకు. మీ పిల్లడు ఉన్నాడు, సిగరెట్ కాస్తుండడు, మీరు అటు దారిలో వస్తున్నారు. మీరు అప్పుడు ఏం చేయాలి, చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. లేదు అని పోయి టక 4 పీకారు అనుకోండి, ఏం చేస్తారా, మా డాడీ చూసిండే ఇక్కడ రేపు ఆమె ఎదురుగా కాలుతారు, నీ ఎదురుగా కాలుతారు. అదే నువ్వు చూసి చూడనట్టు వెళ్ళావు అనుకో, మా డాడీ చూసిండని భయంతో బంద్ చేసుకుంటాడు. అలాంటివి చేయాలి. కానీ అట్టాగే టీచర్లు దెబ్బ కొట్టంగానే మీ పిల్లలకి ఏదో అయిందని బర్రనకు స్కూల్ మీద గొడవలకు పోవటం కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళు కష్టపడేది, వాళ్ళు చేసేది మొత్తం కనుక అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకంటే సమాజంలో కొన్ని స్కూళ్ళలో గొడవలు అవుతుంది. మా పిల్లగాని కొట్టారంట అని రావటం పోవటం, ఫైటింగ్ చేయటం, అవి మంచి పద్ధతులు కాదు. అర్థమైందా. మన పిల్లల భవిష్యత్తు మనకి ముఖ్యం, చదువుకోవటం ముఖ్యం. అర్థమైందా. క్రమశిక్షణ ముఖ్యం. ఇవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. అంతేగాని మనం టీచర్ల మీద ఏదో కొట్టారని పోవటం, ఫిర్యాదులు చెప్పకుండా మన పిల్లగాళ్ళు వచ్చి దెబ్బ కొడితే ఏమైతే ఫ్రెండ్స్, మన పిల్లగాళ్ళ బాగు కోసమే వాళ్ళు చేసేది, కష్టపడేది. అంతేగా వాళ్ళ జీతాలు రావా, వచ్చి కూర్చొని పోయినా వాళ్ళ జీతాలు వస్తాయి. కాకపోతే మన పిల్లగాళ్ళు చదువుకోవాలి, మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు చెప్తారు. అర్థమైందా. ఇదంతా ఏంటంటే తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న టీచర్లందరికీ అంకితం. నేను మాట్లాడిన మాటలని వాళ్ళకి అంకితం చేస్తున్నా. అంతే. జై హింద్, జై తెలంగాణ, జై భీమ్. అలాగే మా ప్రజానాడు యూట్యూబ్ ఛానల్ సాంబా నాయుడు 88 లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట ఐకాన్ని ఖచ్చితంగా లైక్ చేస్తారని, కొడతారని, గట్టిగా కొట్టాలి బెల్ ఐకాన్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. బాయ్.